నమస్తే. దేశాన్ని బదనాం చేసే దుర్బుద్ధి కాకపోతే, ఈ దేశంలో హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ వంటి బోలెడు పేపర్లుండగా, ఎల్ఐసి ఆదాని మీద ఆరోపణలు చేసిన వ్యాసాన్ని ఆ రవి నాయర్ అనేవాడు వాషింగ్టన్ పోస్ట్‌కి ఎందుకిచ్చాడు? అసలు వాషింగ్టన్ పోస్ట్‌ను, ఆ పేపర్‌ని ఎంతమంది చదువుతారు భారతదేశంలో భారతీయులు? అంటే అందులో ఎన్ని అసత్య ప్రచారం చేసినా, ఏం ఫేక్స్ రాసినా, బూతులు రాసినా, పచ్చి అబద్ధాలు, పచ్చి బూతులు రాసినా సరే, ఈ దేశంలో ఆ పేపర్ మీద పరువు నష్టం దావా వేయడానికి కుదరదనేనా ఆలోచన. గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా నానా కూతలు కూసారు ఈ మేధావులు. వాడేమో దొంగ రిపోర్టు తయారు చేసి భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బగొట్టి కోట్లు కొల్లగొట్టాడని తేలింది. అయినా సరే వీళ్ళకి జ్ఞానోదయం కలుగుతలేదు, బుద్ధొస్తలేదు, వీళ్ళు కళ్ళు తెరుచుకోవట్లేదు. ఎల్ఐసి అనేది దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే కాదు, షేర్ మార్కెట్‌లో అతిపెద్ద పెట్టుబడిదారు కూడా. ఒక ఆదాని కంపెనీ మాత్రమే కాకుండా అన్ని ఇతర ప్రైవేట్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయి దానికి. వాటిలలో టాటాలు, బిర్లాలు, రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, ఎస్‌బిఐ ఇవన్నీ కూడా ఇలాంటి కంపెనీల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయి ఎల్ఐసికి. ఒక మదుపుదారుగా ఏ కంపెనీలో వృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉంటాయో ఆ కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది ఎల్ఐసి. అందులోనే ఇప్పుడున్నది కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అయితే ఖచ్చితంగా బ్యాంకులను, ఎల్ఐసిని ప్రభావితం చేసి దానికి ఆమ్యామ్యాలు ఇచ్చే కంపెనీలో పెట్టుబడులకు ఉసిగొల్పేది అప్పుడు. కానీ ఇప్పుడు ఒక దేశం గురించి ఆలోచించే ఒక దేశభక్తుడైన నాయకుడు, పాలకుడిగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఇది. జాతీయవాదుల ప్రభుత్వం ఇది. ఆ పార్టీ చేసినట్టు ఈ వ్యవహారాలు చేయదు ఈ పార్టీ, ఈ ప్రభుత్వం. ఏంది కుట్ర? పార్లమెంటు శీతాకాల సమావేశాలు త్వరలో. రాహుల్ విదేశాలకు వెళ్ళాడు. ఎన్ని రోజులు? 4-5 రోజులు అన్నది కాంగ్రెస్ పార్టీ, కానీ 2-3 వారాలు. ఎక్కడున్నాడో తెలియదు. 4 దేశాలు ఉన్నాడు. కొలంబియాలో ఒక ప్రోగ్రాం మాత్రం బయటకు వచ్చింది. ఏం చేశాడు అన్ని రోజులు? ఇక్కడ మాయమై అక్కడ తేలి ఏం చేశాడో తెలీదు. విదేశాల నుంచి ఇంకా విదేశాలకు వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ అనేవాడు ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా ఏదో ఒకటి ఇక్కడ జరుగుతుంది. ఆ ముఠా మెల్లమెల్లగా పనిలో దిగుతుంది అనమాట. ఇప్పుడు కొత్త అలజడి రేగింది అట్లనే. అనుకుంటున్నా మరే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళాడు కదా, ఇంకేం జరగట్లేదా అనుకుంటుంటే కొంచెం 2-3 రోజులు ఆలస్యంగా ఇది మొదలైందనమాట. ఊహించినట్లే నిన్న రవి నాయర్ అనేవాడు మొన్న వాషింగ్టన్ పోస్ట్లో అదానీ గ్రూప్లో ఎల్ఐసి పెట్టుబడుల మీద అనుమానాలు ఉన్నాయి అన్నట్టుగా వ్యాసం రాశాడనమాట. వెంటనే ముఠా అందేసుకుంది, దాన్ని వైరల్ చేయడం మొదలుపెట్టేసింది. అసలైతే హిండెన్బర్గ్ గొడవ సమయంలో కూడా ఎల్ఐసి అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టింది. ఎల్ఐసి దివాలా, ప్రజల సొమ్ము మటాష్ అంటూ పిచ్చికూతలు కూసారు అప్పుడు కూడా వీళ్ళందరూ. అయితే వాస్తవం ఏంటంటే 2-3 ఏళ్లలో చూస్తే 2-3 ఏళ్లుగా గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాలు ఆర్జిస్తుంది ఎల్ఐసి. 2023లో ఎల్ఐసి అదానీ గ్రూప్లో 38,000 కోట్ల పెట్టుబడి పెడితే ఆ గ్రూప్ షేర్ వాల్యూ పెరగడం వల్ల వాటి విలువ దాదాపు 61,000 కోట్లయింది. అంటే ఎల్ఐసి అదానీ గ్రూప్ షేర్ల మీద 23,000 కోట్ల లాభం సంపాదించింది. మరి ఎందుకు? వాస్తవాలు ఇట్లా ఉంటే ఈ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? ఎందుకంటే గతంలో ఏ భారతీయ సంస్థ కూడా అదానీ గ్రూప్ లాగా అంతర్జాతీయ స్థాయిలో మిగతా విదేశీ సంస్థలతో పోటీపడి మరి ఇంతటి భారీ స్థాయిలో ప్రాజెక్టులు దక్కించుకోలేదు. అందుకు మంట. ముఖ్యంగా చైనాతో పోటీపడి పోర్ట్స్, అమెరికా, యూరప్ కంట్రీలతో, ఆ దేశాల కంపెనీలతో పోటీపడుతూ గనులని, ఎయిర్పోర్ట్స్ని, విద్యుత్ ప్రాజెక్టులను దక్కించుకుంటుంది. మీకు తెలుసా, దశాబ్దాలుగా ప్రపంచాన్ని పరోక్షంగా నడిపిస్తున్న అమెరికా సిఐఏ, దాని అనుబంధ ఎన్జిఓలైన ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్, రోత్సహిల్డ్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా వివిధ దేశాల్లో తమకు అనుకూలంగా పనిచేసే వ్యక్తులను గుర్తించి వాళ్ళ ద్వారా అక్కడ లోకల్గా ఆయా దేశాల్లో ఎన్జిఓలను స్థాపిస్తూ స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేస్తూ వాటి ద్వారా ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ ఆ దేశాల్లో తమ పనులను పరోక్షంగా చక్కబెట్టుకుంటున్నారనమాట. అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ భారతదేశం, ఆ దేశం నుంచి మనకు పోటీ ఏంటి, వాళ్ళు మనకు పోటీ రావడం అనే అహంకారం ఆ పాశ్చాత్య దేశాల తెల్లోళ్ళకు ఉంటుంది. అందుకే మన వాళ్ళు వాళ్లకు పోటీగా వెళ్లకుండా ముందు నుంచి జాగ్రత్త పడతారు. వాళ్ళని లేదంటే వాళ్ళ దాంట్లో మెంబర్గా జాయిన్ చేసుకొని ఇంకా వాళ్ళు చెప్పినట్టే మన వాళ్ళు వ్యాపారం చేసుకునేలాగా అట్లా ఒక పన్నాగం అనమాట. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఇస్తారు వాళ్ళ దేశాల్లో.
వాళ్ళ ఎన్జిఓలకు మన దేశీయ కంపెనీలు కూడా ఇంకా పరోక్షంగా నిధులు ఇవ్వడమో, లేదా వాళ్ళు స్థాపించిన లేదా వాళ్ళు సూచించిన ఏదో ఒక సంస్థల బోర్డ్స్లో మెంబర్లుగా ఉండడం అట్లా జరుగుతుందన్నమాట. అట్లా మనోళ్ళు అక్కడ కూడా ఆ చిన్న చిన్న వ్యాపారాలు, ఆ చిన్న చిన్న వీటితోనే ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్న కాలంలో కూడా వాళ్ళని మళ్ళీ కంట్రోల్ చేయడానికి, అదుపులో పెట్టడానికి మధ్య మధ్యలో రకరకాల సందేహాస్పద అంశాలన్నీ లేవనెత్తుతూ ఉంటారు. అంటే ఉద్యోగాల్లో వివక్ష చూపిస్తున్నారని, లేదా తక్కువ జీతాలు ఇస్తున్నారని, లేదా ఆ దేశ నిబంధనలను మనోళ్ళు ఉల్లంఘిస్తున్నారు, సరిగా ఫాలో అవ్వటం లేదని, అట్లా మనోళ్ళ మీద ఒత్తిడి పెంచుతూనే ఉన్నారనమాట. ఆ ముఠాలో ఎవరైనా చేరకపోతే ఇంకంతే, చేరినా సరే ఆ ముఠా చెప్పినట్టు నడుచుకోకపోయినా ఇంకంతే, నిస్సంకోచంగా నిర్దాక్షిణ్యంగా ఆ భారతీయ కంపెనీలను ఎదగకుండా తొక్కేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అందుకోసం ఎన్ని పన్నాగాలైనా పన్నుతారు. అవసరమైతే మన రాజకీయ నాయకులను, మీడియా వాళ్ళను, సామాజిక కార్యకర్తలను డబ్బులు, అవార్డ్స్ ఇచ్చి ఇంకా వాళ్ళని కూడా వాడుకుంటారనమాట లొంగ తీసుకొని. మన దేశ దిగ్గజ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటివి గత 30 ఏళ్లలో 3 దశాబ్దాల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగినాయి. చాలా అంతర్జాతీయ సంస్థల భారీ వృద్ధికి భారతీయ టెకీస్ కృషి ఎంత ఉంది. కానీ మన భారతీయ ఐటీ సంస్థలు మాత్రం అంటే 90% తమ సేవలను అంతర్జాతీయ సంస్థలకు ఎంతో గొప్ప నైపుణ్యం గల ఉద్యోగులను తయారు చేసి సరఫరా చేసే సంస్థలుగా మాత్రమే మిగిలిపోయినాయి తప్ప, ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక ఫేస్బుక్, లేదా ఒక ఎక్స్, ఇంతకుముందు ట్విట్టర్, వాటిలాగా ప్రపంచాన్ని శాసించగల ఒక వెబ్ బ్రౌజర్ని, లేదా ఒక సెర్చ్ ఇంజన్ని కానీ, లేదా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని కానీ తయారు చేయలేకపోయినాయి. అప్పటికే పోటీలో ఉన్న పై సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నమే అసలు జరగలేదు. ఎందుకంటే ఇంతే, పైన చెప్పిన కారణమే. అంత నైపుణ్యం ఉన్న టెకీలు కూడా కనీసం అలాంటి ప్రయత్నాలు చేయకపోవడానికి కారణం ఇదే, పైన చెప్పిన కారణమే, అంతకుమించి మరొకటి లేదు. ఇంకో విషయం ఏంటంటే, మన దేశ దిగ్గజ పారిశ్రామికవేత్తలు అంటే టాటా, ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థల అధినేతలు కూడా ఈ ఫోర్డ్ ఫౌండేషన్, రోత్స్ చైల్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వంటి ఎన్జిఓలో ట్రస్టీస్ వంటి పెద్ద పదవుల్లో ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఎన్జిఓలో అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తలు అందరూ సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరూ కూడా నిధుల రూపంలో వాళ్ళకి మనోళ్ళు ఇంకా వాళ్ళకి కప్పం కడుతూ ఉంటారు అనమాట, కప్పం చెల్లిస్తూ ఉంటారు. అయితే అడపదడప వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు ఆ ముఠా. టాటా గ్రూప్ మీదనో, ఇన్ఫోసిస్ మీద, ఇంకా మరికొన్ని భారతీయ ఫార్మా కంపెనీల మీద కూడా ఈ ముఠా తాము నిధులు సమకూరుస్తున్న భారతీయ మీడియా ద్వారా వ్యతిరేక కథనాలను ప్రచారం చేస్తూ వాళ్ళు ఇంకా పైకి ఎదగకుండా పన్నాగాలు పన్నుతుంటారనమాట. అంటే అమెరికా, యూరప్ కంపెనీలకు పోటీకి రాకుండా చూసుకుంటూ ఉంటారనమాట. ఇక ఇది ఇట్లుంటే మన వామపక్షుల సంగతి. 24 గంటలు పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించే భారతీయ వామపక్ష భావజాల మీడియా ముఠాకు విదేశీ ఎన్జిఓల నుంచి నిధులు అందుతాయి, చిల్లర అందుతూ ఉంటుంది. అందుకే భారతీయ పారిశ్రామికవేత్తల కంపెనీల గురించి పాశ్చాత్య మీడియాలో ఏదైనా వ్యతిరేక కథనం వస్తే చాలు వెంటనే అందేసుకుంటుంది ఈ మీడియా, వామపక్ష మీడియా, ఈ ముఠా. దానికి భారత్లో విపరీతమైన ప్రచారం కల్పిస్తూ ఉంటుంది, రుణం తీర్చుకుంటూ ఉంటుంది. అట్లా ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, నిన్నటి వాషింగ్టన్ పోస్ట్ మీద ఎట్లా జరుగుతుందో, హిండెన్బర్గ్ కూడా చూసినాం కదా మనం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా నేను. కరోనా సమయంలో మోదీ ప్రభుత్వ ప్రోత్సాహంతో భారత్ బయోటెక్ కంపెనీ కోవాక్సిన్ తయారు చేసింది, తెలుసు కదా. అయితే అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ అయిన ఫైజర్ వంటివి అసలు ఊహించలేదు ఈ పరిణామాన్ని. అరే, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, ఇక్కడ వాళ్ళ వ్యాక్సిన్ అమ్ముకుంటే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు, ఎంత ప్రయోజనం వాళ్ళకి మరి. అయితే ఊహించని విధంగా మన దేశ తయారీ కోవాక్సిన్ వ్యాక్సిన్ని మోదీ ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అహం దెబ్బతిన్న ఫైజర్ కంపెనీ మీడియా ద్వారా భారత బయోటెక్ వ్యాక్సిన్ మీద కూడా విపరీతమైన వ్యతిరేక పబ్లిసిటీ చేయించింది. అంత మాత్రమే కాదు, ఇక మన మేధావులు, ఇంకా మన నాయకులు ఉన్నారు కదా, లీడర్లు, ది గ్రేట్ యువ నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణకు వచ్చేసరికి కేసీఆర్ వంటి వాళ్ళు ఈ ఫైజర్ వ్యాక్సిన్ దేశంలో ఉపయోగించబోమని ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ మీద అనుమానాలు రావడంతో పూర్తి పరీక్షలు జరిపితే గానీ భారత్లో దాన్ని ఉపయోగించబోమని మోదీ సర్కార్ కరాఖండిగా చెప్పేసింది. ఇక మన దేశంలోని సోకాల్డ్ మేధావులు, వామపక్ష మీడియా భారత్ వ్యాక్సిన్ మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేసింది. ఎంతలా అంటే కమ్మీల వెబ్ పోర్టల్ అయిన ద వైర్, ఆ ఒక్క మ్యాగజైన్లోనే కోవాక్సిన్కి వ్యతిరేకంగా 14 ఆర్టికల్స్ వచ్చినాయి. అసలు ఆ దాడిని తట్టుకోలేక భారత బయోటెక్ కంపెనీ కోర్టును ఆశ్రయించి ది వైర్ మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. సరైన ఆధారాలు లేకుండా వ్యాసాలు రాస్తున్నారు, వాటిని తొలగించాలంటే కోర్టు కూడా తీర్పిచ్చింది. ఆధారాలు లేకుండా ఏది పడుతుంది ఎట్లా ప్రచురిస్తున్నామని
కోర్టు కూడా భారత్ బయోటెక్ అనుకూలంగా తీర్పిచ్చిందనమాట. అట్లాగే అదాని విషయంలో కూడా మనం చూస్తున్నాం. అంటే తప్పుడు మార్గాల్లో స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు చేసుకునే ఒక విదేశీ బ్రోకర్ సంస్థ అయిన హిండెన్బర్గ్ రిపోర్టుకి ఈ దేశ ప్రతిపక్షాలు, వామపక్ష మీడియా ఎంత విపరీతమైన ప్రచారం కల్పించిందో మనం మర్చిపోలే కదా, నిన్న మొన్న జరిగింది కదా. ఎందుకోసం, ఎవరి బాగు కోసం ఇది? ఎయిర్పోర్ట్స్ వంటి రంగాల్లో వేల కోట్ల వ్యాపారం చేస్తున్న అదాని వంటి వాడు దివాలా తీస్తే ఎవరికి నష్టం? ఆ కంపెనీ షేర్లలో మదుపు చేసిన చిన్న మదుపుదారులు, భారతీయ మ్యూచువల్ ఫండ్స్, ఇంకా భారతీయ బ్యాంకులు, అన్నిటికంటే ముఖ్యంగా అదాని సంస్థ దెబ్బతింటే విదేశీ సంస్థలకు పోటీ ఇచ్చేంతగా మరో సంస్థ ఆ స్థాయిలో మన దేశంలో ఎదగడానికి కనీసం 20 నుంచి 30 ఏళ్ళు పడుతుంది. అయితే అదే కావాలి విదేశీ ముఠాకు, ఆ విదేశీ ముఠాకు అదే కావాలి, ఇక్కడున్న ఈ ముఠాకి అదే కావాలి. అసలు అదాని పేరు ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ రాజీవ్ గాంధీ కాలం నుంచే ఆయన వ్యాపారం ప్రారంభించాడు. 1990లో పోర్ట్స్ వ్యాపారం, 2000 సంవత్సరంలో విద్యుత్ బొగ్గు వ్యాపారం మొదలుపెట్టాడు అదాని. అంటే 30-35 ఏళ్ల తర్వాత ఈ స్థాయికి ఎదిగాడు అనమాట. అంటే మోదీ రాకముందే విదేశీ కంపెనీలతో పోటీ పడిన అదాని గ్రూప్ 2008లో ఇండోనేషియాలో బొగ్గు గనులు సంపాదించింది. 2009లో ఆస్ట్రేలియాలో అబాట్ పోర్ట్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. 2010లోనే విదేశీ కంపెనీలతో పోటీ పడి ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల కాంట్రాక్టు దక్కించుకుంది. ఇంకా 2011లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు మొదలుపెట్టింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చేసరికి అదానీ పవర్ దేశంలోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద సంస్థగా అవతరించింది. అయితే ఎప్పుడైతే విదేశీ కంపెనీలతో పోటీ తీవ్రమైందో, అదాని తీవ్రంగా పోటీ పడడం మొదలుపెట్టాడో, అప్పటి నుంచి ఆ గ్రూప్ మీద దాడులు మొదలైనాయి. మొదటి దాడి 2010లో, అప్పటికి మోదీ లేడు. 2010లో ఆస్ట్రేలియా గనులు పొందిన వెంటనే అక్కడ ఎన్జిఓలు, భారతీయ ఎన్జిఓలతో కలిసి దాడులు మొదలుపెట్టినాయి. 2015 వచ్చేసరికి దాడులు ఎక్కువైపోయినాయి. ఇక మోదీ సర్కార్ వచ్చిన తర్వాత మోదీకి అదానికి గుజరాత్ లింక్ పెట్టి దాడులను ఉధృతం చేశారనమాట. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పాలనలో అదాని గ్రూప్ అన్ని రంగాల్లోనూ కూడా విదేశాల్లోనూ విస్తరించింది. ఇంకా విషయం ఏంటంటే కాంగ్రెస్ పాలనలో అదాని గ్రూప్ అన్ని రంగాల్లోనూ విదేశాల్లో కూడా విస్తరించింది. అయితే అప్పుడు మౌనంగా ఉన్న కాంగ్రెస్ 2014 తర్వాత మాత్రమే స్వార్థ నీచ రాజకీయాల కోసం ఈ దాడులు మొదలుపెట్టింది. విదేశీ సంస్థలకు మద్దతిస్తూ వస్తోంది. అంటే ఏమనుకోవాలి చెప్పండి? అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సర్వనాశనం అయ్యే వరకు కూడా ఈ దేశం విదేశాలతో పోటీ పడే స్థాయికి పూర్తిగా ఎదగలేదనే కదా, అంటే ఎదగకూడదని వీళ్ళు కోరుకుంటున్నారు కదా. మరి ఇన్ని ఆటంకాలు కల్పిస్తే ఎట్లా సాధ్యమవుతుంది? మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.